నాయకత్వ మార్పులో భాగంగా ముగ్గురు సీనియర్ ఎగ్జిక్యూటివ్లను హెచ్డిఎఫ్సి బ్యాంకు తొలగించింది. హెచ్డిఎఫ్సి గ్రూప్ బ్రాంచ్ బ్యాంకింగ్ హెడ్ సంపత్ కుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హర్ష్ గుప్తా, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పాయల్ మంధాయన్ను సంస్థ తొలగించింది. వీరిలో హర్ష్ గుప్తా, పాయల్ మంధాయన్లు నేరుగా ఈ బాండ్ల విక్రయాల్లో పాల్పంచుకున్నారనే ఆరోపణలున్నాయి. సంపత్ కుమార్ పర్యవేక్షణ లోపాల కారణంగా బాధ్యుల్ని చేస్తూ బ్యాంకు వీరిని తొలగించింది. మరోవైపు వ్యక్తిగత కారణాలు, అంతర్గత విభేదాలతో హెచ్డిఎఫ్సి బ్యాంకు చైర్మన్ రాజీనామా చేశారు. ప్రస్తుతం హెచ్డిఎఫ్సి బ్యాంకు తాత్కాలిక నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కేకే మిస్త్రీ నియమితులైనారు. మిస్త్రీ 3 నెలలు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా పనిచేయనున్నారు. దుబాయ్లోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్రాంచ్ ద్వారా ఎన్ఆర్ఐ కస్టమర్లకు క్రెడిట్ సూయిజ్ AT1 బాండ్లను తప్పుదోవ పట్టించి విక్రయించారని ఆరోపణలున్నాయి. దీనిపై బ్యాంక్ అంతర్గత విచారణ జరిపి చర్యలు తీసుకుంది. ఈ బాండ్లు అధిక రిస్కుతో కూడుకున్నవని, అయితే కొంతమంది బ్యాంక్ అధికారులు వీటిని సురక్షితమైన, స్థిరమైన రాబడినిచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ లాగా నమ్మించి విక్రయించారనే ఆరోపణలు వచ్చాయి. క్రెడిట్ సూయిజ్ సంక్షోభంలో పడి వేరే బ్యాంకులో విలీనమైనప్పుడు ఈ బాండ్ల విలువ 0 అయిపోయింది. దీంతో పెట్టుబడిదారులు భారీగా నష్టపోయి ఫిర్యాదులు చేశారు. ఇప్పటికే హెచ్డిఎఫ్సి బ్యాంక్ దుబాయ్ బ్రాంచ్ కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా ఆ దేశ రెగ్యులేటర్ దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ తాత్కాలిక నిషేధం విధించింది. మరోవైపు క్లయింట్ ఆన్ బోర్డింగ్ ప్రక్రియల్లో కొన్ని లోపాలు గుర్తించామని బ్యాంకు తెలిపింది. అంతర్గత నిబంధనల ప్రకారం దిద్దుబాటు చర్యల్లో భాగంగానే ఈ తొలగింపులు జరిగాయని బ్యాంకు స్పష్టం చేసింది.